టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు చంద్రబాబు నాయుడు. ఊహించినట్టుగానే ఉండి టీడీపీ అభ్యర్థిగా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది. ఆయనతో పాటు పాడేరులో అభ్యర్థిని మార్చి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్కి బీఫామ్ అందజేశారు టీడీపీ అధినేత. అలాగే మాడుగుల నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి లైన్ క్లియర్ అయింది. మడకశిరలో సైతం అభ్యర్థిని మార్చి పార్టీ ఎస్సీసీఎల్ నేత ఎంఎస్ రాజుకు బీఫామ్ అందజేశారు. వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణకు టికెట్లు ఖరారు చేశారు. ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంటు సెగ్మెంట్ టీడీపీ అధ్యకుడిగా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ పార్లమెంటు అధ్యకురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు. దాంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు కేటాయించారు. పాడేరు టికెట్ను గతంలో వెంకట రమేష్ నాయుడుకు కేటాయించగా మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్కి ఛాన్స్ దక్కింది. వెంకటగిరి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియను ప్రకటించారు చంద్రబాబు. అయితే అక్కడి పరిస్థితుల దృష్ట్యా నేదురుమిల్లి వారసుడిని ఎదుర్కోవడానికి రామకృష్ణ కూతుర్ని కాదని రామకృష్ణకే బీఫామ్ అందజేశారు. దెందులూరు, తంబళ్లపల్లి అభ్యర్థుల బీఫారాలను పెండింగ్లో ఉంచారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అభ్యర్థిగా ప్రకటించిన జయచంద్రారెడ్డి ప్రచారంలో వెనుకబడిపోయారని టీడీపీ అధిష్టానానికి రిపోర్టులందాయి. అదీకాక ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాయి. పైగా వైసీపీ నేతలతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఆయన వైసీపీ కోవట్టని కూటమి శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేశారు. దాంతో తంబళ్లపల్లి అభ్యర్థిని మార్చడం ఖాయమైందంటున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ సైతం తంబళ్లపల్లి అభ్యర్థిని మార్చమని చంద్రబాబుని కోరారంట. దాంతో జయచంద్ర స్థానంలో మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ సతీమణి సరళారెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందట. ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ స్థానంపై కూడా ఉత్కంఠ నెలకొంది. తమకిచ్చిన అనపర్తి సీటును టీడీపీకి తిరిగి ఇవ్వాలంటే తమకు దెందులూరు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం షరతు విధించింది. అయితే ఇక్కడ టీడీపీ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆ క్రమంలో అక్కడి పార్టీ నేతలు కూడా ఆయనకే గట్టిగా మద్దతిస్తున్నారు. ఏలూరు లోక్సభ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ సైతం చింతమనేనిని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడ టికెట్ కోసం పట్టుబట్టారు. ఆ సీటు బీజేపీకి కేటాయించినప్పటికీ టీడీపీ అభ్యర్థిగానే పోటీలో ఉంటారని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించడానికి టీడీపీ, బీజేపీ నేతలు ఒప్పించారు. చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి బీజేపీ నేతలతో చర్చల తర్వాత బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి అంగీకరించారు. ఆయన ఇవాళో రేపో బీజేపీలో చేరడం ఖాయమవడంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. మొత్తానికి మార్పుల ప్రక్రియ కొలికి రావడంతో చంద్రబాబు తమ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులకు బీఫారాలు అందజేసి ప్రతిజ్ఞ చేయించారు.